పార్ట్ 2. Oh my god, ready? Oh my god. Thank you, Catherine. Thank you, Catherine. Oh god. It just gives me a lot of happiness, you know. I mean, wow! Wow! And the man himself did this. Yeah. To Cathy. Say thanks, Catherine. Catherine కాదు. Catherine. రవి అంకుల్ థ్యాంక్స్ చెప్పాలి. నాట్ దేర్. Say thank you, Catherine. Say tribute to Catherine. మళ్ళీ ఒకసారి సారీ ఆగు లైటింగ్ బదులు లైటింగ్ ఇటు పక్కరా అంటే లైటింగ్లో మీరు కనిపించలేదు. ఓకే చలో షోస్ వాట్ యూ డిడ్ Catherine. It's Cathy. Wow. Thank you. పాప హాస్టల్లో ఉంది కదా, నిన్న రాత్రి తెచ్చిపెట్టింది ఇవన్నీ. చలో రెడీ చలో డాడ్ తిన్నాడు. పెద్ద బయట కాదు చిన్న బయట గట్టిగా అరే లక్లు yes ఓకే కనపడుతుంది yes గట్టిగా ఇదిగో ఇన్నట్లా చూడు గట్టిగా రెడీ 1 2 3 స్టార్ట్ గో. ఆకాశంలో ఉంటాడు చందమామ, ఆకాశంలో ఉంటాడు చందమామ, నా గుండెల్లో ఉంటాడు నా మేనమామ. పేరేం పేరు చెప్పు. రవి. ఇక్కడ కాదు బడి చెప్పు. వస్తున్నా. Oh my god. Rapunzel మూవీ చూసినప్పటి నుంచి it's one thing that we wanted to do. అరే నార్మల్ వీడియో కొట్టి క్యాండిల్ ఉందా? అరే రిబ్బుగడ్డ నువ్వే పోయి తీసుకురావాలి. మిక్స్ ఇది ఉంది కదా, It's such a Rapunzel moment, you know. Oh my god. దాన్ని కనుక్కొని పైకి రారా. నిద్ర వదిలేసాడు. Look at that. ఇప్పుడు ఈ దగ్గరాలి. హ్యాపీ ఏం చెప్పాలి. #post birthday celebrations. అరే రికార్డ్ చేస్తున్నా ఏదో డ్యూయల్ కెమెరా మనం కూడా కనిపిస్తుంది. మన రేపు పెట్టు మళ్ళీ పెట్టాలి అయిపోయి. హ్యాపీ బర్త్డే. తొందరగా ఉన్నట్టు పట్టదు. అదే అదే Oh my god. ఏంటిది అది ఆ వైట్ది? క్యాంఫర్ అనింది మరి కాదే క్యాథరిన్. వాళ్ళకి చల్ అరే మీ దగ్గర తప్పండి అమ్మా. జస్ట్ అలా అలా పైన పట్టుకోరా. పైన పట్టుకో. బెలూన్ అవుతుంది, అది హీట్ అవుతుంది. హీట్ అయ్యే కొద్దిగా
హాట్ ఎయిర్ రాగానే అదే పైకి వెళ్ళింది. కానీ రెండు ఒకవైపు కాదు, అటు కార్నర్ ఒకటి ఇటు అలా పట్టుకో. విష్ చేసుకోవాలి చెప్పు. ఓకే లస్సీ తప్పుకో. ఇటు వచ్చే వెనక్కి వచ్చే. రే లాసి అయిట్రా. లస్సీ వెనక్కి వచ్చే. హ్యాపీ బర్త్డే. గట్టి చెప్పాలి అప్పుడు మీరిద్దరు, ఓకేనా? స్లోగా పైకి లేపు. ఆయన పైకి లేపు. ఆయన పైకి లేపు. వెళ్ళు. హ్యాపీ బర్త్డే లక్కీ. హ్యాపీ బర్త్డే. ఏ చెప్పవే లాస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పు లక్కీ అక్కకి. Yay! We did it! Yay! We did it, guys! We did it! It's finally time to see if these things come to real. Oh! Look at that! గట్టిది అయితే వెళ్ళింది. గట్ట అదో వెళ్తుంది పైకి. పోతూనే ఉంది. Oh my god! మీరే కాల్చుకోండి. వెళ్తాం. నావి గట్టిదే. You did it! To the man of the hour. Wow! ఆల్రెడీ అయిపోయింది. ఆహా హాయ్. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. దానికన్నా నువ్వుల నూనెలో క్లాత్ బాగా నానబెట్టాలి. రాకెట్ ఇద్దామా? పైనకి వెళ్ళి పేలే ఉన్నాయంట. ఉన్నాయి మరి ఉన్నాయి. దట్ ఈస్ మై విష్. దట్స్ మై విష్ ఆల్సో. కాదు అదొకవేళ కింద పడిపోయి ఉంటే నీ విష్ అంత మంచిది కాదని చెప్పేవాడు కదా. నువ్వు చెప్పే ఉంటావు. సరే నీ విష్. సరే మన ఇద్దరు విష్. ఓకే అనుకున్నా మన ఇద్దరు విష్. ఓకే అసలు చూడు. నీ విష్. ఓకే రిప్ కక్క విష్. ఆగలే సార్ నీకు తెలీదు. అది కొంచెం మిస్ అయింది అనుకో. చలో గైస్ ఇట్స్ సెకండ్ యా సెకండ్ అండ్ అది ఏదో నొక్కు. నువ్వు ఇద్దరు నొక్కు. మమ్మీ మమ్మీ చూడు మమ్మీ చాలా దూరం వెళ్ళింది. Look at that. ఏం కోరుకున్నా? లేదు ఏం కోరుకున్నా చెప్పు. ఏం కోరుకున్నావు చెప్పు. కోరుకున్నారు కోరుకున్నావు చెప్పు. ఈ లైట్లో కనిపించట్లేదు కానీ గైస్ అసలు కెమెరా బాబా. లుక్ ఎట్ దట్. ఓ మై గాడ్. అలా అనిపిస్తుంది మమ్మీ. గాలి పర్స్పెక్టివ్ అబ్బా. ఎక్కువ తీస్తే ఎలా పెట్టాలి? ఏంటి కొంచెం కట్ చేయి. స్ట్రైట్ లేదు యూట్యూబ్లో పెట్టేద్దాం. యూట్యూబ్ లింక్ పెట్టేసుకో. అప్పుడు పాత బాప్తిజం వీడియో అప్లోడ్ చేయలేదా యూట్యూబ్లో, అదే ఛానల్ అప్లోడ్ చేసేద్దాం. నెక్స్ట్ ఎవరు? ఓకే నేను కొంచెం కట్ చేసి పెడతా. మారా లేదు డాడీని అడుగుదాం. Let's ask Daddy if he has any wish, guys. But you know, it's such a Rapunzel moment and it is so freaking cool. Lights on చేయి, లైట్ ఆన్ చేయి. కాదు అయ్యేవి. ఏంది కార్లో ఉన్నాయి పక్కన అని చెప్పి ప్రీతం. ఇటు అదే నొక్కు. కాదు చెప్పు నీదేమన్నా విష్ ఉందా? ఏం విష్ లేదా చెప్పు. ఏమైనా విష్ ఉంటే కోరుకుందాం. అది ఇంకొకటి పిలిచాలంట. చెప్పు. యూ డోంట్ విష్ ఫర్ ఎనీథింగ్ సీరియస్లీ, లైక్ లిటరలీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. యూ వాంట్ ఎనీథింగ్. ఇంకేం లేవా? టేక్ ఇట్. అచ్చు వెళ్ళు. ఓ మై గాడ్ లుక్ ఎట్ దిస్. దిస్ ఇస్ ద బిగ్ వన్స్ అన్నమాట. ఆగండి చూపిస్తా. లెట్స్ గో టు ద లైట్. లైట్ 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 ఆఫ్ ద వరల్డ్ అండ్ షైన్. ఏమండి ఇది ఒక పెద్దది ఉందన్నమాట గైస్. అత్త కూడా ఏదైనా కోరుకోవాలి. కోరుకోనడింగ్స్ రే. షో నో సౌండ్.
We did it. Oh my god. It's such a beautiful. మమ్మీ చూడు మమ్మీ, నాది ఎగిరిపోయింది మమ్మీ, అటు పైకి వెళ్ళిపోయింది నాది. వెళ్ళిపోయింది, నువ్వు లేట్ వచ్చినావు. దా త్వరగా, మమ్మీ వస్తుంది. వేసుకోండి రా త్వరగా. I see the light. అదేదో పాట ఉంటుంది ప్లేస్, నాకు యాక్చువల్ తెలీదు. బట్ మమ్మీ నా రమ్మంటున్నా, ఆగు. చాలు ఏడికి పోతున్నావు. రైట్, మమ్మీ విల్ కమ్. మమ్మీ కమ్ రే. లేదు కమ్. ఏదన్నా కోరుకో అంట. ఏదన్నా కోరిక అన్నాడు రా. ఆమె finally it's a day of independence. If you know what that means, you know what it means. A day of freedom, a day of independence, and it's my birthday. పోతుందా పోవట్లేదా? Happy birthday. Oh god, look at that shine. Wow! Wow! Look at that. అసలు చాలా మంది పైకి వెళ్ళవు రాలకి. చాలా గట్టిగా కోరుకుంటున్నాం అయితే. Look at that. Do you see that? So nice. Okay then. ఇంకొకటి ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో వచ్చేద్దాం. బాయ్. ఓకే గైస్, పార్ట్ 2. మేనమా ఆపు, దీని సౌండ్ వస్తుంది. ఆఫ్ చేసి. So now we have to look up in the sky anamata. He's doing all the daring stuff and we are all here. దగ్గర ఎందుకు అటు పెట్టు. Look at all these guys. Family. ఇంకా అటు జరగాలంట. Now we wait and watch. ఏయ్ మొహం లేపు, నువ్వు జరుగు. అయ్యా మొహం తీయ్యా. అంటుకోలేదక్క. చేస్తా బావా. పైన నుంచి వస్తాయి నాన్న, నువ్వు జరిగే. అసలు అంటుకోలేదక్క. నువ్వు సైడ్ నుంచి పెట్టి ఏది పెట్టినా. సైడ్ నుంచి అన్న పెట్టమ్మా. ఇది ఇలా పెడుతుంటే అగ్గిపెట్టి నాకు కాలుతుంది. సరే నేను అనేది పక్క నుంచి పెట్టమ్మా, నువ్వు దాని మీద చేరిపోయి పెడతావు. అలా పెట్టు. ఫైనల్లీ మ్యాచ్ బాక్స్ దొరికింది అనమాట. చెప్పరా ఇది. హ్యాపీ బర్త్డే. ఇదో పట్టుకో. 1000 వాళ్ళ ఉంది. ఇప్పుడు పేల్చచ్చా? ఎట్లా పేల్చచ్చు? పేల్చకూడదు కదా. హాయ్, ఇట్స్ మై హ్యాపీ బర్త్డే. సే హ్యాపీ బర్త్డే. మ్యాచ్ బాక్స్ రాదు ఇప్పుడు, అది రాదు, అది ఇప్పుడు రాదు, అది ఇప్పుడు రాదు, రాదు. మ్యాచ్ బాక్స్ అంటే మ్యాచ్ బాక్స్ దానికి అది లేదు. ఇది ఎవరు? ఐ వాంట్ మ్యాచ్ బాక్స్. ఆయన దగ్గర ఉంది.
లేదా మ్యాచ్ బాక్స్. అరే ప్రీతా మగ్గి పెట్టించావా? ఇంకెవరైనా గ్రీటింగ్స్ చెప్పాలంటే ప్లీజ్ చెప్పండి. ఆన్లైన్లో ఉన్న వారు కూడా గ్రీటింగ్స్ తెలియచేయడానికి రెడీ అవ్వండి. Happy birthday, Lucky. You are the inspiration for the younger generation. More than. Okay, thank you. Happy birthday, God bless you. Mama is eagerly waiting. చెప్పండి మమ్మీ. Happy birthday, Nana. God bless you. అంతేనా? గాడ్ బ్లెస్ యూ. నాకు ఎంత ఇష్టం అంటే హ్యాపీ బర్త్డే చెప్పడం అంటే ఆమె హ్యాపీ అయిపోతుంది, చాలా హ్యాపీ అయిపోతుంది. హ్యాపీ బర్త్డే ఈ బర్త్డే రోజునే కాదు కానీ 2-3 నెలల ముందు నుంచే హ్యాపీ బర్త్డే అంటే నిద్రపోతనే కూడా లేచి చికెన్ ఇస్తుంది. అసలు టాలెంట్ వచ్చిందంటే తన బర్త్డే ఎప్పుడు వచ్చిందని టాలెంట్ వచ్చకూడదు కానీ తన బర్త్డే డేస్ ఏ డే వచ్చింది ఎప్పుడు వచ్చిందని చూసుకుంటుంది. అలాగే దేవుళ్ళలో కూడా బిడ్డ చక్కగా ఎదుగుతుంది. ఇంకా నువ్వు దేవుడు తనని నడిపించిందాగా దేవుని కొరకు తను జీవిస్తూ ఉంది. తనకు ఉన్నటువంటి తలాంతులన్నీ కూడా దేవుని కొరకు వాడుతూ ఉంది. దేవుడు అధికంగా ఇంకనూ బిడ్డను దీవించిందాక. రత్నకి విషెస్ లేకపోతే అవి అసలు పరిపూర్ణం అవ్వవు. ఎందుకు తెలుసా? పుట్టినప్పుడు అక్కడున్నారు నాన్న. అప్పుడు మాకు అసలు దగ్గర ఎవరు లేరు, పేరెంట్స్ కూడా ఎవరి దగ్గర ఉండేవారు కాదు. అలాంటి టైంలో దానికి అన్నప్రాసన కానీ ఇలాంటివన్నీ కూడా అక్క వాళ్ళు హాస్పిటల్లో చేస్తారు మాకన్నీ. అసలు ఇన్ అండ్ అవుట్ ట్రాన్స్పరెంట్ పేపర్ అనమాట అక్క వాళ్ళకి మా జీవితం. సో అవి రియల్ హార్ట్ ఫెల్ట్ విషెస్ అనమాట. హ్యాపీ బర్త్డే రవికి ఒక్క బిడ్డే అవ్వచ్చు కానీ షీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ వన్. ఆల్ ఇన్ వన్. ఇంకా ఆశీర్వదించాలి. కొంచెం సమయంలోనే అన్ని నేర్చుకునే శక్తిని దేవుడు ఇచ్చాడు. మరి అదంతా కూడా దేవుడు కృప ఆ బిడ్డ మీద ఉన్నది. అన్ని విషయాలు కూడా దేవుడు నేను చాలా విషయాలు అనుకుంటాను. పెద్ద పెద్దోళ్ళు ఏవేవో చేస్తూ ఉంటారు కానీ అన్ని తన ఒక్కతే చేస్తున్నా కూడా అన్ని పర్ఫెక్ట్ గా దేవుడు అవుట్కమ్ అనేది మేము చూస్తున్నాము. అంతా దేవుడి ఆశీర్వాదం ఆ బిడ్డ మరి సమర్పించడం అంటే చిన్నప్పుడే చాలా మంది ఎన్నో అనుభవించి సమర్పణలోకి వచ్చారు కానీ చిన్నతనంలోనే అన్ని అసలు చూసి మేము మళ్ళా బాగా చిన్నప్పుడు చూసాము. రాయనపాడు 7th క్లాస్ చదువుతా ఉండగా ఇక్కడికి వచ్చారు విజయవాడ. అప్పటికే ఆ బిడ్డ బాప్తిజం తీసుకొని సమర్పించుకున్నది. బాప్టిజం అవ్వలేదక్క, హోలీ స్పిరిట్ బాప్టిజం అయిందక్క, వాటర్ బాప్టిజం అవ్వలే. అలాగా నిజంగా చిన్న వయసులో నుంచి కూడా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి బిడ్డ బలమైన సాధన. ఎన్ని తెల్లవారి పరీక్ష ఉన్నా కూడా ఈరోజు ప్రేయర్ అంటే తను అన్ని చేస్తాను. ఏమంటే అమ్మో పరీక్ష రేపు ఈరోజు చదవకపోతే పరీక్ష ఎలాగా అని అనుకుంటాం. కానీ తనలో అది ఉండదు.
మీటింగ్ జరుగుతూ ఉండగా కూడా పరీక్షకి వెళ్ళి రాసి వచ్చినటువంటి సందర్భాలు నేను చూశాను. అయినప్పటికీ కూడా దేవుడు గొప్ప గొప్ప విషయాలు ఇచ్చినాడు చూశారు. ఇంట్లో ఉండి చదువుతున్నప్పటికీ కూడా తను చెప్పిన విషయాన్ని గ్రాఫ్ చేసుకొని అట్లా రాసి విజయం పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదంతా దేవుడు తమతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ సాధ్యం అవుతుంది. దేవుడు ఆమెతో ఉన్నాడు. ఇంకా బహుగా దేవుడి పని ఆమె చేస్తుంది బహుగా దేవుడు ఆశీర్వదించాలి ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ ఆన్లైన్ లో ఉన్న వారి గ్రీటింగ్స్ తీసుకుందాం. మైక్ Happy birthday, Lucky Akka. I am very happy as you to be my sister, as you have led me into amazing parts of my life, and the part where I really love in you is that your voice is very amazing, and I just admire to have your voice. And one more thing, I really love your hair. And I just really love you a lot. You just guided me all throughout my life, Akka. Thank you so much, Akka. God bless you, Akka. Happy birthday again. Happy birthday, Lucky Akka. Happy birthday, Lucky Akka. There is no better friend than you in this world. And have a nice, beautiful year. May God bless you. Happy birthday, Q. And may God bless you wonderfully. And you're such an amazing sister, Q. Me caring, me loving, absolutely cuteness. And you're literally amazing. I'm really thankful for God for keeping me and you as a best combination. నాకు ఇది చాలా ఇష్టం. ఏంటంటే అసలు ద కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్ అండ్ యువర్ వాయిస్ వర్షిప్ కానీ ఏదన్నా కానీ ద హ్యాండిలింగ్ మీడియా వర్క్ ఏదన్నా అండ్ యూఆర్ లిటరలీ సూపర్ లైక్ సూపర్ ఉమెన్. అండ్ హ్యాపీ బర్త్డే క్యూ. అండ్ 18th ఇయర్ ఎంటర్ అవుతున్నావు కదా, ఎంజాయ్ చేయి ఫుల్ గా. దేవుడు నేను ఇంకా బాగా యూస్ చేసుకుంటారు. అండ్ లవ్ యూ క్యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ Hello. Hello. హాయ్ ఫ్యాన్. Hi Akka, I just want to say happy birthday and 18 years has passed. I felt like I thought this is like yesterday you were 17. But now you're 18. Yeah, time flies by very fast. So live your life to the fullest and it's only because of you that I started to know more about God and how to repent to God. So thanks to you, I've learned how to do it. But still I need to do it. So yeah, happy birthday. Now that you're 18, please ask your father to teach you how to drive a car. Thank you. Akka, I love you very much, Akka. Thank you so much, Akka. Still, I remember all those small moments when I was so young and you playing with me. It was such an amazing time, Akka. Thank you so much, Akka. And happy birthday, Akka. Happy birthday, Akka. Happy birthday, Akka. May God bless you. Thank you for coming into my life. Inka
ఇంకా నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నీ వల్ల నేను ఇంకొంచెం స్టోరీస్ కానీ బైబిల్ కానీ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అక్క. అండ్ యూఆర్ సూపర్ పియానిస్ట్ అండ్ వర్షిప్ ఇంకా అమేజింగ్ గా చేస్తావు. అండ్ మీడియా వర్క్ ఇట్స్ అంత ప్లెజర్, అమేజింగ్. హ్యాపీ బర్త్డే అక్క వన్స్ మోర్. యూఆర్ సో ఫెనామినల్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా? ఆన్లైన్ లో ఉన్నవారు ఇంకెవరైనా ఉన్నారా? ఆంటీ జెసికా చెప్తుంది. ఆంటీ జెసికా. ఎస్ మా, ప్లీజ్ క్యారీ ఆన్. లక్కీ అక్కకి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే లక్కీ అక్క. హ్యాపీ బర్త్డే లక్కీ అక్క. ఐ లవ్ యూ. I'm so sweet. Auntie, she said that she is very sweet, auntie. స్వీట్. ఆమెన్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. సో చివరిగా ప్రార్థన చేసుకునే ముందు ఒక చిన్న మాట చెప్పాలి లక్కీ గురించి. ఏంటి అంటే యాక్చువల్గా మేము మ్యారేజ్ అయిన మ్యారేజ్ జాన్లో అయింది. లక్కీ జూన్లో గర్భం పడింది. సో అప్పుడు మా డాడీ అయితే ఇంత చిన్న వయసులో ఎందుకు, అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అన్నారు. కానీ లైక్ మాకు అలా అనిపించలేదు. నేను 23, ఆయన 24 అప్పుడు మా ఏజ్. సో వీ వాంటెడ్ ఏ చైల్డ్ అనమాట. సో వీ కంటిన్యూడ్. అలా ఉన్న టైంలో ద స్ట్రగుల్స్ వీ ఫేస్డ్ చాలా ఎక్కువ. ఎందుకంటే అయిపోతూ ఉండేవి. ఎవరు ఉండేవాళ్ళు కాదు, డ్యూటీకి కంపల్సరీ వెళ్ళాలి. కోతులు ఉండేవి. ప్రావిజన్ అంతా చాలా కష్టపడి తీసుకుని వెళ్ళిన తర్వాత సడన్గా అన్ని కోతులు ఇంట్లోకి వచ్చేసి మొత్తం అన్ని తినేసి అవన్నీ పాడు చేసేసి వెళ్ళిపోతే అసలు నాకేం అర్థం కదా. అలా ఒంట్లో బాగోపోయినా అలాగే చేసుకునేదాన్ని అనమాట. మా ఎదురు ఇంట్లోనే ఝాన్సీ గారు వాళ్ళు ఉండేవాళ్ళు. నేను డ్యూటీకి వెళ్తే రత్నక్క వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఐ వాజ్ సరౌండెడ్ బై దెమ్. నాకు ఎక్కడ కూడా దేవుడు తక్కువ కానివ్వలేదండి. నేను ఈరోజు ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే అప్పుడే దేవుడు ప్రణాళిక ఉంది. మేము ఏదో పేరెంట్స్ దూరంగా ఉన్నారు అని మేము అనుకున్నాం, కానీ నిజంగా వాక్యంలో కూడా ఉంది కదా, పక్కన ఉన్న నైబర్ వాసి కదా. అలా దేవుడు మరలా విజయవాడ తీసుకొని రావడం అంటే ఇక్కడ ఇలా ఒక సహవాసంలో మన అందరినీ కట్టడం నిజంగా చాలా ఆయన ఉన్నతమైన ప్రణాళిక అండి, ఉన్నతమైన ప్రణాళిక. అండ్ హైదరాబాద్లో ఉన్న టీం ఆసమ్ టీమ్. ఇంకా మేము అంటే నిజమైన అక్క చెల్లెలు కూడా అసూయపడతారు, అంత లవ్లీగా ఫ్యామిలీస్ కట్టబడుతున్నారు. చిన్న పిల్లలు ఇప్పుడు చూడండి, వాళ్ళ విషెస్లో ఒక యథార్థత ఉంది, కల్మషం లేని ఒక విషెస్. వాళ్ళు చెప్తున్న ఐ లవ్ యూ అనే మాటకు రియల్ అర్థం అది, బికాస్ దే రియల్ లవ్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాగనే కట్టబడుతున్నాం. నిజంగా మనం అందరం ఒక ఫ్యామిలీగా ఉండడం, అది యూనో ప్రజెన్స్ అంటే ఫిజికల్గా ఉన్నామా లేదా అనేది మ్యాటరే కాదు. అలా దేవుడు మనల్ని కడుతున్నారు. సో వీఆర్ సో హ్యాపీ అనమాట. అండ్ లక్కీ మ్యాటర్కి వచ్చేసరికి పాప పుట్టినప్పుడు మాకు ఒక డౌట్ ఉండేది, ఏ పేరు పెట్టాలి అని. అత్తమ్మ వాళ్ళేమో వాళ్ళ తరఫున ఉన్న హిందూ పేర్లన్నీ చెప్పేవాళ్ళు, మమ్మీ వాళ్ళేమో క్రిస్టియన్ పేర్లన్నీ సజెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మా ఇద్దరికి ఇంకొకటే అనుకున్నాం, ఇవి వద్దు అవి వద్దు, నీ పేరు నా పేరు కలిపి పెట్టేద్దాం అని రవి స్మిత. కానీ ఇద్దరికి ఒక మీనింగ్ ఉండాలి కదా. రవికి స్మితకి గిఫ్ట్ ఇచ్చారు దేవుడు. సో గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఏ పేరు ఉంది అని వెతికామన్నమాట. దానిలో సేన్ అని ఒక మీనింగ్ అప్పట్లో దొరికింది. సో రష్మిత సేన్ అని పెట్టాం, అంటే రవికి స్మితకి గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని. మేము ఆ పేరు పెట్టేటప్పుడు అలా పెట్టాం, కానీ ఈ రోజు నిజంగా చెప్తున్నానండి, షీఈ్ ఎ గిఫ్ట్ అసలు నిజం.
అక్కడన్నట్టు షీఈ్ ఆల్ ఇన్ వన్ అనమాట. ఒక కొడుకు లేని లోటు కానీ, 10 మంది పిల్లలు ఉంటే బాగుండు అనిపించే లోటు కానీ, అన్నీ ఎంతమంది పిల్లలు ఉన్నా షీ స్పెషల్ అండి. అంటే ఏ తల్లికైనా అలాగే ఉండొచ్చు, కానీ నన్ను దేవుడు అలా పెట్టలేదు కదా. ఈ ఒక ఆత్మీయ తల్లిగా చూస్తే కూడా పిల్లలు అందరూ ఒక ఎత్తు అయితే కూడా తను ఒక ఎత్తులో ఉంటుంది. అంటే ఇంకొక డైమెన్షన్లో ఉంటుంది తన ఆలోచన. బికాస్ మీకు ఎవరికి తెలియని ఒక సిచ్యువేషన్ నేను చెప్తాను. షీ గైడ్స్ మీ, తను నన్ను గైడ్ చేస్తుంది. నిజం. ఈవెన్ నా శారీ కలర్తో సహా ఇది మ్యాచ్ అవ్వలేదు అంటే షీ గైడ్స్ మీ. మీడియా వర్క్ అని వాళ్ళు చెప్తున్నారు చాలా, ఒక సింగిల్ వర్డ్లో. నేను బయటికి వచ్చి నేను ఎవరిని అడగనండి, ఇది ఓకేనా అని ఫస్ట్ తను అడుగుతాను. నిజం. తను నన్ను గైడ్ చేస్తుంది. వాక్యంలో కూడా ఏదైనా కాంట్రవర్సీగా ఏదైనా అనిపిస్తే అది నన్ను మళ్ళీ తను కౌంటర్ చేస్తుంది. తను నాకు ఎదురు తిరగడం కాదు అది. అండ్ ఒకసారి ఇదైతే నేను చెప్పకుండా ఉండలేదు. అంటే తనని దేవుడు పెంచుతున్న విధానం నేను చెప్తున్నాను మీకు. జార్జ్ అనే విషయంలో కొన్ని ఇష్యూస్ అవుతున్న టైం అనమాట. సో అంటే ఆయన చర్చ్కి రమ్మని పిలుస్తూ ఉన్నారు. నేను రిటాచ్ అవుతున్న టైం అని బేసిక్గా నేను రాను అని చెప్తున్నాను. వస్తాను రాను అని నన్ను అసుగుతూ ఉన్నాను అనమాట. ఖచ్చితంగా నేను రాను అని చెప్పట్లేదు. ఆ ఫోన్ కాల్ అయిపోగానే తను నాతో 1 hour తను నాకు కౌన్సిల్ చేసిందండి. నాకు అక్క చెల్లెలు దగ్గర లేకపోవచ్చు, తను నాకు డాటర్ లాగా బిహేవ్ చేయలేదు ఆ రోజు. తను నాకు ఒక సిస్టర్, నాకు ఒక మదర్ లాగా తను నన్ను గైడ్ చేసింది. ఒకటే మాట అనింది, అమ్మ నీ మనసులో ఏది ఉందో నువ్వు ఎందుకు యథార్థంగా బయటికి చెప్పట్లేదు? నువ్వు అక్కడ నేను వస్తానని చెప్పు, బట్ నీ యాక్చువల్గా నువ్వు వెళ్ళవు, నాకు కూడా తెలిసిన విషయం. అప్పుడు నువ్వు అబద్ధమే కదా ఆడుతున్నట్టు అని నన్ను అడిగింది. ఆ టైం నన్ను నేను చెక్ చేసుకున్నాను, అవును కదా నేను ఏం చేస్తున్నానని. ఇమీడియట్గా నేను ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడడం జరిగిందండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? అంటే ద డిస్కషన్ బిట్వీన్ అస్ అది వేరే లెవెల్లో ఉంది. దాని స్పిరిచువల్గా కానీ ఎవ్రీ ఏరియాలో, అంటే అలా చెప్పచ్చో లేదో నాకు తెలీదు. తను ఇప్పుడు మేజర్ అయింది, 18 క్రాస్ అయ్యి 19, బట్ తను అప్పుడే మేజర్గా ఉంది. అండ్ నేను ఆ రోజు మాట్లాడుతున్న మాటల్లో ఒక మాట అన్నానండి, ఏమనంటే నా పెయిన్ అంతా తనతో చెప్తాను అనమాట. ఇలా కాదు, ఇలా నీకు అర్థం కావట్లేదు, అలా నీకు అర్థం కావట్లేదు. తను ఒకటే మాట అన్నది, అమ్మ ఆ కాలంలో నేను జస్ట్ 10 అమ్మా, నేను ఓన్లీ 10 years. నువ్వు ఇప్పుడు 37 years అయ్యి ఉండి నాతో మాట్లాడుతున్నావు, బట్ నేను అప్పుడు ఓన్లీ 10 years మా. నీకున్న అండర్స్టాండింగ్ నాకెలా ఉంటుంది అని అడిగింది. అంటే అనాలిసిస్ చేయడంలో తనకి ఇచ్చిన జ్ఞానం వేరే లెవెల్లో ఉందండి. అండ్ రియల్లీ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ ఇన్ EPT. నాట్ యాజ్ అ కిడ్, షీ ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్. ఎప్పుడు దాని గురించి అలా చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. గాడ్ బ్లెస్ హర్ అండ్ రియల్లీ హ్యాపీ బర్త్డే నాన్న. అండ్ బీ లైక్ దిస్ అండి, ఇంకా మోర్ అండ్ మోర్. అండ్ ఈ ఎఫర్ట్స్ చాలా నీకు ఇచ్చిన తలాంతులు ఇంకా ఎక్కువ కాబట్టి మేక్ డబుల్. ఇప్పుడు 5 ఇచ్చిన వాడు 10 చేసే పనిలో ఉంటాడు. 2 చేసిన వాడు 2 ఉన్నవాడు 4 చేస్తున్న వాడితో డోంట్ కంపేర్. అదైనా అంటే ఓకే నేను 4 చేశాను కదా అనుకోకు, బికాస్ ఆల్రెడీ ఇట్ ఈస్ గివెన్ టు యూ 5 నెంబర్లో. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఇట్ డబుల్. ఓకే, సో ఆల్వేస్ అది మైండ్లో పెట్టుకో. అండ్ దేవుడు నిన్ను ప్రత్యేకమైన రీతిలోనే పెంచుతున్నారు. ద మూమెంట్ నేను స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని తను ఒక రోజు ప్రేయర్లో చెప్పిందండి, ఆ రోజు నుంచి తను స్కూల్కి వెళ్ళడానికి అవ్వట్లేదు. నిజంగా వెళ్దామన్నా కరోనా. అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ జాయిన్ చేసాము స్కూల్లో. ఈ లోపల కాల్ ట్విస్ట్ అయిపోయింది.
ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ రోజుకి కూడా ఆ పాప కాల్ సెట్ అవ్వలేదు, ఇంట్లోనే ఉంటుంది. కానీ అన్ని అకాడమిక్ ఇయర్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. అండ్ లాంగ్ టర్మ్కి పంపిద్దాం అనుకున్నాం, అలా జాయిన్ చేసాం కూడా. ఏ ఫీజు మేము పే చేయకుండా లేము, కానీ పాప వెళ్ళడానికి అవ్వట్లేదు. అంటే దేవుడు తనని అలా దాచి పెంచుతున్నాడు. శోధనలు రాలేదని నేను అన్ను, చాలా వచ్చాయి, చాలా వస్తున్నాయి. కానీ దేవుడు దాన్ని దాటడానికి కురిపిస్తున్నాడు. అండ్ డెఫినెట్గా మనం అందరం ఒక ఫ్యామిలీగా ఉంటున్నాం. అండ్ మనం ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. ఐ పట్టణాలుగా మనం వాటిని స్వాధీనపరచుకొని దేవునికి రాజ్యంగా ఒక్కొక్క కుటుంబాన్ని మనం మార్చుకుంటూ వెళ్దాం. పిల్లలుగా వాళ్ళు ఎలా తల్లిదండ్రులకి విధేయులు కావాలి, తల్లిదండ్రులుగా మనం ఎలా పిల్లల్ని చూడాలి, ఇలా భర్తకి భార్య, భార్యకి భర్త ఎలా ఒక రిలేషన్ రియల్గా వాక్యానుసారంగా ఉండాలి, ఇవి మనం నేర్చుకుంటున్నాం. సో ఆ విలువలతోనే మనం కంటిన్యూ అవుదాం. అండ్ డెఫినెట్గా వాళ్ళ జనరేషనే మన కాదు, వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేది. సో వాళ్ళందరూ ఐక్యత కోసం రోజు ప్రేయర్ చేయండి. అండ్ వీఆర్ హ్యావింగ్ దివ్య హియర్. అండ్ తను చెప్పకుండా ఉండలేను. 10th క్లాస్లో పాపకి ఏం తెలియదండి లక్కీకి. అప్పుడు ప్రతిరోజు ఏం చదివావని అడిగి తనకు అర్థం కానివి చెప్తూ, తనకి గైడ్ చేస్తూ, అండ్ తనకు వచ్చిన మార్క్స్ని బట్టి కూడా ఫస్ట్ ఎంజాయ్ చేసింది ఆ పాప. నిజం, తనకు లిమిటెడ్ ఫ్రెండ్సే ఉండేది. స్కూల్కి వెళ్తే కదా ఫ్రెండ్స్ ఉండడానికి, అవునా లిమిటెడ్ ఫ్రెండ్స్లో కూడా అసలు ఒక సిస్టర్ కంటే ఎక్కువగా తను గైడ్ చేసేది. అండ్ రిబ్కా అసలు 10th క్లాస్ మొత్తం తన రిబ్కా మన ఇంట్లో ఉండిపోయిందండి. నేను డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని, తను ఉండి చూసుకునేది పాపని. తన ఎగ్జామ్స్కి కూడా రిబ్కానే తీసుకుని వెళ్ళేది. దాని తర్వాత తనకి జాబ్ రావడం, తను వెళ్ళడం, ఇలా అంటే ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో అలా దేవుడు తన ప్రొటెక్షన్గా ఉంచారు. అండ్ ఇక్కడ లేడు, కానీ తన పిల్లలు, తన భార్య ఇక్కడ ఉన్నారు. ఆయన వాళ్ళ బావగారితో వెళ్ళాడు విజయ్. లక్కీ ఫస్ట్ టైం అంటే విజయ్ ఎక్కడ కలిసిందంటే రాయన్పాడ్ హాస్పిటల్లో విజయ్ అడ్మిట్ అయ్యాడు. తనకి మరి ఆ రోజు ఫీవర్ మమ్మల్ని కలవడానికి వచ్చినట్టుంది. నేను డ్యూటీలో ఉన్నప్పుడు పాపను తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. నేను డ్యూటీ చేసుకుంటుంటే పాపను పట్టుకునేవాడు అనమాట, గ్రేప్స్ పెట్టేవాడు. నాకు తన కేరింగ్ చాలా నచ్చింది. తర్వాత నన్ను ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఆటోలో నన్ను తీసుకుని వెళ్తుండేవాడు. ఆ తర్వాత తను వితిన్ ఫ్యూ డేస్ అండి, ఒక 2-3 డేస్లోనే తను నాకు పేరు కూడా విజయ్ అని ఉండేసరికి మా అన్నయ్య పేరు కూడా విజయ్. సో నాకు అలా బ్రదర్ అన్న ఫీల్ వచ్చింది. తనకి కూడా నన్ను చూస్తే సిస్టర్ లాగానే అనుకున్నాడు. ఇంక అంతే, మమ్మీ అని పిలుస్తాడు, నన్ను అక్క, వాళ్ళ బావగారిని బావ అని పిలిచేవాడు. ఇంక అంతే, ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయాం మేము. ఎంతగా అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా నన్ను ఇంకా డాటర్ అంటారు. ఈ రోజుకి కూడా ఆ రిలేషన్ ఇంకా ఎక్కువ అయిందే తప్ప తక్కువ కాదు. ఇంతమంది వెల్ విషర్స్ మధ్యలో ప్రభు మళ్ళా నిలబెడతారని నేను అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. ఇట్స్ రియల్లీ యూ టర్న్. అండ్ డెఫినెట్గా గ్రేట్ ఫ్యామిలీ నీకు ఇచ్చారు దేవుడు. అసలు ఎప్పుడు ఫీల్ అవ్వదు ఒక్కదాన్ని అని, అసలు ఫీల్ అవ్వదు. అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్, రైట్? అండ్ దేవుడికి మహిమ. ప్రార్థన చేసుకుందాం, చివరి ప్రార్థన చేసుకుందాం, క్లోజ్ చేసుకుందాం. మమ్మీ వచ్చి ప్రార్థన చేస్తారు. అలా కాదు, బయట స్కూల్ టీచర్ ఉంటాడు. నా ప్రాపర్టీ అనేది ఫీల్ అవుతుందా?
అంటే ఏంటంటే అది ఆ పువ్వు తాలూకా సహజమైనటువంటి గుణం ఏంటంటే అది బడ్గా ఉన్న తర్వాత అది ఫ్లవర్గా మారినప్పుడు దాని తాలూకా అన్ని బయటపడతాయి. ఇప్పుడు మన లక్కీ చిన్నప్పుడు నుండే తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. దేవుడు తనని ఎంత బలంగా వాడుకుంటున్నాడు, ఇంకా ఎంత బలంగా వాడబడుతుంది మన కళ్ళతో మనం చూస్తున్నాం. అతను ఏంటంటే వయసు చిన్నదైనప్పటికీ కూడా చాలా మంది పెద్దవాళ్ళకి ఇన్స్పిరేషన్. అంటే ఆ వయసుకు మించినటువంటి భారము ప్రభువుకి కోసం తను సమర్పిస్తుంది. తనకి తనగా సమర్పించుకోవడం కాకుండా తన సమస్తమైనటువంటి ఈ ఎఫర్ట్స్ అన్ని కూడా ప్రభు పక్షంగా తను బేర్ చేస్తూ ప్రభు కొరకే బ్రతుకుతుంది. అలాంటి బిడ్డని కన్నందుకు, దేవుడికి సమర్పించినందుకు, తను కూడా దేవుడికి సమర్పించుకున్నందుకు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా అనేకం చేసుకొని అనేక మందికి మాదిరిగా నిలబడి అనేక మందికి దేవుడి తట్టు తిప్పి నిలబెట్టడానికి ఆశీర్వాదం ఉండాలి. రూత్ గ్రీటింగ్స్ ఇస్తున్నారు. ఆన్ చేయరా, ఆన్ చేయరా, చెప్పురా. హ్యాపీ బర్త్డే లక్కీ. చెప్పు. చాలా పెద్ద ఆర్డర్. రోడ్డు కూడా ఇంకా ఆయనకి అంకల్ గుడ్ థర్డ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ రౌండ్ ఏమో షవర్మా అయిపోయింది, సెకండ్ రౌండ్ బిర్యానీ అయిపోయింది, అదేదో పాయ అది కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాం. టైం చూసుకోండి, టైం అంతా It's 1:51. Wow. Happy birthday. 1:50. Finally guys, day is incomplete without ice cream. This chia seed is children. Thank you. Happy birthday to you. It's AM, okay? See how many people are there. Like, thank you guys. ఇంతమంది నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హాయ్ గాయ్స్, 10:30 అవుతుంది గాయ్స్. ఇంకొంచెం సేపట్లో సర్ప్రైజ్ స్టార్ట్ అవుతుంది గాయ్స్. సర్ప్రైజ్ ఏంటో చెప్పండి, చెప్పట్లేదు. సర్ప్రైజ్ ఏంటో చెప్తే సర్ప్రైజ్ ఎట్లయితుంది?
సర్ప్రైజ్ అని ఊరిస్తా ఉన్నప్పుడు దానికోసం వెయిట్ చేస్తా చూడు, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా షాక్ అవుతాం. నేను ఇస్తా గైస్, నార్మల్గా సర్ప్రైజ్ అంటే నేను ఇస్తాను. నీకెవరు ఇవ్వరు కదా ఇప్పుడు దాకా, అందుకే నాకు ఆగట్లా. హాయ్ గైస్, 10:30 అవుతుంది గైస్. ఇంకొంచెం సేపట్లో సర్ప్రైజ్ స్టార్ట్ అవుతుంది గైస్. సర్ప్రైజ్ ఏంటో చెప్పండి, చెప్పట్లేదు. సర్ప్రైజ్ ఏంటో చెప్తే సర్ప్రైజ్ ఎట్లా అవుతుంది చెప్పు. కానీ నువ్వు అట్లా సర్ప్రైజ్ అని ఊరిస్తా ఉన్నప్పుడు దానికోసం వెయిట్ చేస్తా చూడు, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా షాక్ అవుతాం. నేను ఇస్తా గైస్, నార్మల్గా సర్ప్రైజ్ అంటే నేను ఇస్తాను. నీకెవరు ఇవ్వరు కదా ఇప్పుడు దాకా, అందుకే నాకు ఆగట్లా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్పెషల్ ఫ్రెండ్కి స్పెషల్ సర్ప్రైజ్. ఇప్పటి వరకు తన అందరి కోసం బర్త్డేస్కి సర్ప్రైజ్ చేసింది, కానీ తన బర్త్డేకి మాత్రం ఇప్పుడు దాకా ఎవరైనా సర్ప్రైజ్ చేయలేదు. సో ఇంకో 2 అవర్స్లో సర్ప్రైజ్ స్టార్ట్ అయిపోతుంది. తనకు మాత్రం నేను ఇంకా ఏ సర్ప్రైజ్ చెప్పలేదు. మనం క్రాకర్స్ పేలబోతున్నాం, గోలా గోలా చేయబోతున్నాం గైస్. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే వెయిట్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్పెషల్ ఫ్రెండ్కి స్పెషల్ సర్ప్రైజ్. ఇప్పటి వరకు తన అందరి కోసం బర్త్డేస్కి సర్ప్రైజ్ చేసింది, కానీ తన బర్త్డేకి మాత్రం ఇప్పుడు దాకా ఎవరైనా సర్ప్రైజ్ చేయలేదు. సో ఇంకో 2 అవర్స్లో సర్ప్రైజ్ స్టార్ట్ అయిపోతుంది. తనకు మాత్రం నేను ఇంకా ఏ సర్ప్రైజ్ చెప్పలేదు. మనం క్రాకర్స్ పేలబోతున్నాం, గోలా గోలా చేయబోతున్నాం గైస్. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే వెయిట్, బాయ్. నువ్వు కాదా